ఛానల్ వాసవీస్ మల్టీవర్స్. వీకెండ్ ఇక్కడ వచ్చేసింది అండి. ఇంకా ఫ్రైడే అనగానే వీకెండ్ ఇక్కడ చాలా ఇంకా బాగుంటుంది ఫ్రైడేస్. ఇంకా మేము ఆ ఇంటికి దగ్గరలో ఒక 15 మినిట్స్ జర్నీలో గ్రెనాడ్ మాల్ ఉంది, దాన్ని విజిట్ చేద్దామని వెళ్ళాం. ఇది కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. లోపలికి వెళ్ళి చూసేసరికి చాలా బాగుంది, కానీ అన్ని మాల్సే కదా. మాల్స్లో ఇక్కడ మాల్సే ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని మాల్స్ కావాలంటే అన్ని మాల్స్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. అండ్ బై ద వే నిన్న వైట్ ఫ్రైడే డే అంటే ఈజ్ ఈక్వల్ టు ద బ్లాక్ ఫ్రైడే. యూఎస్లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ వైట్ ఫ్రైడే డే. ఇది మిడిల్ ఆఫ్ ఈస్ట్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డిస్కౌంట్స్ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి వైట్ ఫ్రైడే డేలో. ఈ కింద చూపిస్తుంది అంతా కార్ గురించి, కార్స్ స్టాల్స్లో పెట్టారు. ఇది వైట్ ఫ్రైడే డే సేల్. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ చెప్తున్నారనమాట ఈ కిందనంతా. తర్వాత మేము హెచ్ఎండ్ఎంకి వెళ్ళాము. హెచ్ఎండ్ఎం బాగుంది. నేను ఎప్పుడో హైదరాబాద్లో ఒకసారి వెళ్ళాను హెచ్ఎండ్ఎం, మళ్ళీ ఇదే వెళ్ళడం. క్వాలిటీ అయితే బాగుంది, అలాగే ప్రైస్ కూడా చాలా బాగుంది. నాకు ఇయర్ రింగ్స్ చూశాను, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. లిటిల్గా 99 రియాల్స్ అంట ఇయర్ రింగ్స్. ఇండియన్ కరెన్సీలో అయితే 2000 చేంజ్ పడుతుంది. నేను ఇంకా తీసుకోలేదు, చాలా బాగుంది అనిపించింది. తర్వాత అలాగే చెక్ చేస్తే ఈ పెండెంట్ కూడా నాకు బాగానే నచ్చింది. ఇది కూడా బాగుంది. అలాగా విండో షాపింగ్ చేసేసి మేము ఇంకా కిందనంతా చెక్ చేసుకొని తర్వాత పై ఫ్లోర్కి వెళ్దామని వెళ్తే సడన్గా ఇవి చూడగానే నాకు నిజంగా మనుషులతో మాట్లాడుకుంటున్నారన్న ఫీలింగే వచ్చింది. ఈ పైన అంతా మెన్స్ వేరే ఉంది, బాగుంది. తర్వాత ఇలా పైన ఒక కార్నర్ సైడ్ వెళ్తే ఇది గ్రౌండ్ నుంచి చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది అంటే చూడగానే ఇంకా వావ్ అనే ఫీలింగ్ అనేది వచ్చింది నాకైతే. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా కంప్లీట్గా హోమ్ డెకోర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. బెడ్స్, కార్డ్స్, సోఫాస్ కంప్లీట్గా ఉన్నాయి. ప్రతిదీ అసలు క్వాలిటీ అయితే రొట్టి అంటారు కదండి, నాకైతే ఇది చూడగానే అదే అనిపించింది. డబ్బులు ఉంటేనే ఇక్కడ ఏదైనా అంత మంచి క్వాలిటీ అయినా వస్తుంది అనిపించింది. బట్ బాగుంది. అలా తర్వాత పైకి వెళ్ళిపోయాము. ఇంకా నేను పైకి వెళ్ళగానే షాక్ అయ్యానండి, మ్యాక్స్ ఉందనేసి. మ్యాక్స్ చాలా బాగుంది. ఇక్కడ క్వాలిటీ చాలా బాగున్నాయి, మన ఇండియాతో కంపేర్ చేస్తుంటే ఇక్కడ బాగున్నాయి. అలాగే ప్రైస్ కూడా చాలా. తర్వాత మేము బ్రాండ్స్ ఫర్ లెస్ అనేసి ఒక షాప్కి వెళ్ళాం. ఇక్కడ బాగుంది. నిన్న వైట్ ఫ్రైడే డే అవ్వడం వల్ల ఏమో కానీ ప్రైసెస్ అన్నీ చాలా బాగున్నాయి, బ్రాండ్స్ అన్నీ. కానీ ప్రైసెస్తో చూసుకుంటే బాగానే అనిపించింది. నేను బయట వేరే మాల్స్ని ఇంతకుముందు చూశాను, ఆ మాల్స్తో కంపేర్ చేసుకుంటే హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం నాకు బాగానే అనిపించింది ఇదంతా. మేము అలాగే చెక్ చేసాము. బట్ మేము ఇండియా వెళ్ళడానికి టైం ఉంది కదా, ఇంక ఇప్పటి నుంచే ఎందుకు చూడడంలే అనేసి ఇంకా మేము విండో షాపింగ్ మాత్రమే చేసాము. యాక్చువల్లీ తర్వాత మేము అంతా చెక్ చేశాక నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చింది. ఇదే బ్లూ కలర్ది, మంచిగానే ఉంది. బట్ తను ఏమన్నారంటే మా హస్బెండ్, ఇంకా ప్లెయిన్గా ఉంది, అంత ఏం లేదులే వద్దులే అని చెప్పారు. తర్వాత ఈ క్యూట్ ఫ్రెంచ్ కలెక్షన్, ఈ క్యూట్ పౌచ్ చాలా బాగుంది, క్యూట్గా ఉంది. తర్వాత ఇవి చెక్ చేశాను మొత్తం అన్నీ. ఇది ఇంపోర్టెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ అంట, అవి కూడా చాలా బాగున్నాయి. తర్వాత విండో షాపింగ్, షూస్ చెక్ చేద్దాం అనేసి వెళ్ళాము. నాకు షూ కావాలి, బట్ నేను ఇక్కడ చలి ఎక్కువగా ఉంది, అసలు ఉండలేకపోతున్నాము. నా షూ లేకపోయినా స్లిప్పర్స్ వేసుకొని వెళ్తే మాత్రం అస్సలు ఉండలేదు. షూ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని నాకు అర్థమైంది. షూ కోసం వెతికాము, బట్ ఏందో నాకంతా సెట్ అవ్వలేదు. మేబీ సైజ్ లేదు, లేకపోతే కలర్ లేదు, నాకు నచ్చట్లేదు. ఎన్ని చూసినా కూడా నా కళ్ళు ఎప్పుడు బ్లాక్ మీదకి వెళ్తాయి. మా హస్బెండ్ తిడతాడు, మా అమ్మ కూడా తిడుతుంది. ఏ డ్రెస్ చూద్దామన్నా బ్లాక్ అనేది నా ఫేవరెట్ కలర్, నేను బ్లాకే చెక్ చేసుకుంటాను. కానీ ఎందుకు బ్లాక్ వద్దులే ఈసారి, ఇంకా వేరే కలర్ ఏమైనా చూద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. బట్ నాకేమో తెలియట్లేదు, వెతుకుతాను. బాగా సెట్ అయితే అప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. చూద్దాం ఏం బాగుందని మీకు చూపిద్దాం అనేసి నేను ఒకసారి ఎలా ఉన్నాయా అనేసి షూస్ అనేసి ఒకసారి మీకు మొత్తం ఓవరాల్గా చూపిస్తున్నాం. తర్వాత మేము ఫన్ యాక్టివిటీస్ కిడ్స్ దగ్గరికి వెళ్ళాము. అసలు ఎంత బాగుందో తెలుసండి, నాకైతే భలే నచ్చింది. మనం కూడా ఆడుకుంటే బాగుండు అనిపించింది. కంప్లీట్గా చాలా బాగుంది, చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి లోపల, వాటర్ అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. ఈ కెమెరా చూసారా, నిజంగా ఉన్నట్టే ఉంది కదా, కానీ బాగుంది. చిన్న పిల్లలు భలే ఆడుకుంటున్నారు. ఇది ఫుల్గా అడ్వెంచర్ టాయ్స్ అవన్నీ నాకు
బాగా అనిపించింది. ఇదంతా విఆర్ గేమ్స్, ఇంకా వర్చువల్ గేమ్స్ వాడుతున్నారు ఈ పిల్లలందరూ. ఇంకా అసలు వాళ్ళే ఏదో రియల్గా షూట్ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఇంకా కంప్లీట్గా వాళ్ళ క్యూట్గా ఆడుతున్నారు. చాలా బాగుంది. ఇదంతా మేము విజిట్ చేశాను. నేను తర్వాత నేను ఒక గేమ్ చూసానండి. నేను మీతో కూడా షేర్ చేసుకోవాలి. అది ఎంతమంది రిలేటబుల్గా ఉంటారు. చిన్నప్పుడు మన దగ్గర ఒక ఒక బాక్స్ లాగా ఇచ్చి అందులో వాటర్ ఉండి రింగ్స్ మనం వాటర్లో వేసేవాళ్ళం. మీకు గుర్తుందా? ఆ గేమ్ని అసలు నేను ఇదే ఫస్ట్ టైం వాటర్ ఫ్యూయల్స్ ఇవ్వండి ఇదే. అసలు ఈ గేమ్ని ఇప్పుడు ఒక స్టాల్లో పెట్టే అంత గేమ్ వచ్చేసింది. చిన్నప్పుడు మనం చేతిలో పట్టుకొని ఆడేవాళ్ళం, కానీ చాలా బాగా అనిపించింది. తర్వాత మళ్ళీ పై ఫ్లోర్లోనే ఇంకొక క్లారీస్ అనే ఒక షాప్ ఉంది చిన్నది. ఆ షాప్కి వెళ్ళాము. అక్కడ కూడా బాగున్నాయి. ఈ క్యూట్ క్యాటీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి, ఇది అయితే బాగుంది. బట్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉందని చూసి వచ్చేసాను. తర్వాత డిన్నర్ చేసాము. ఇది చికెన్ లసంగా, చాలా బాగుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంది. తర్వాత బయటకు వచ్చేసాం కంప్లీట్గా. ఇంకా ఫొటోస్ తీసేసుకొని ఇంకా నేను మా హస్బెండ్ బాయ్ చెప్పేసి ఇంక ఈరోజు క్లోజ్ చేస్తాం. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.